కాశ్మీర్ భారత్లో ఒక భాగమో, భౌగోళిక స్థానమో మాత్రమే కాదు, భారతదేశ ఆత్మకు అది ప్రతీక. దీనికోసం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాలు, తీవ్రవాదం, నిరంతర సంఘర్షణలు జరిగాయి. ఇప్పటికే కుట్రపూరితంగా ఆక్రమిత కాశ్మీర్ను కైవసం చేసుకున్న పాకిస్తాన్ అలజడులు సృష్టించి భూతల స్వర్గమైన కాశ్మీర్ను అస్థిరపరచాలని కుతంత్రాలు పన్నుతుంది. అయినా భారత ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో ఒక్క అంగుళం కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అసలు కాశ్మీర్లో ఏముంది? ఇది భారత్కు ఎందుకింత విలువైంది? ప్రపంచపటంలో భారతదేశాన్ని ఒక ప్రాణంగా భావిస్తే జమ్మూ కాశ్మీర్ దాని తలలాంటిది. ఈ ప్రాంతం లేకుంటే భారత పటం తలలేని మొండెంలా ఉంటుంది. కాశ్మీర్ కేవలం ఆకారానికే కాదు, సాంస్కృతికంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్కు ఆత్మ వంటిది. కాశ్మీర్లో అమూల్యమైన వనరులున్నాయి. భారత్లో లభించే కుంకుమ పుష్పం మొత్తం కాశ్మీర్లోనే పండుతుంది. మన దేశం నుంచి అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్న వాల్నట్ 95% కాశ్మీర్లోనే లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ యాపిల్ పంట 75% కాశ్మీర్ లోయలోనే పండుతుంది. శ్రీనగర్, బరాముల్లా, పుల్వామా ప్రాంతాలు గోల్డెన్ యాపిల్ పంటకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో 30% తేనె లభిస్తుంది. పుట్టగొడుగులకు కూడా జమ్మూ కాశ్మీర్ సుప్రసిద్ధం. జమ్మూ ప్రాంతంలో 30% పుట్టగొడుగులు లభిస్తాయి. లడక్ నుంచి 40% ఆఫ్రికాట్ లభిస్తుంది. కాశ్మీర్ శాలువలు, చేనేత కళాఖండాలు 80% ఇక్కడే తయారు చేస్తారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. జమ్మూ కాశ్మీర్ను భూతల స్వర్గంగా పిలుస్తారు. దాల్ లేక్లో షికారా రైడ్, సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాలు మినీ స్విట్జర్లాండ్లా ఆకట్టుకుంటాయి. ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన శిఖరం K2 హిమాలయాల్లో ఇక్కడే ఉంది. సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి. కాశ్మీర్కు వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఇస్తుంది. భారత్లో అత్యంత పొడవైన రైల్ టన్నెల్ పిర్పంజిల్ ఇక్కడే ఉంది. అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి దర్శనం వంటి పవిత్ర యాత్రలు కాశ్మీర్ భారత్లో ఉండటం వల్లే సాధ్యమవుతున్నాయి. ఈ ప్రాంతం పాకిస్తాన్ వశమైతే ఈ యాత్రలకు వీసా అవసరమయ్యేది. పర్యాటక రంగం కాశ్మీర్ ఆర్థిక వెన్నెముక. ప్రతి సంవత్సరం, ముఖ్యంగా వేసవిలో పర్యాటకుల రాకతో స్థానికులకు జీవనాధారం లభిస్తుంది. ఈ రంగం ద్వారా సంవత్సరానికి సుమారు 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ సంపద, సహజ వనరులు, సాంస్కృతిక వారసత్వం, వ్యూహాత్మక స్థానం కారణంగా పాకిస్తాన్ కాశ్మీర్ను సొంతం చేసుకోవాలని కుటిల యత్నాలు చేస్తుంది. అలజడులు సృష్టించి భయాందోళనలతో కాశ్మీర్ను తమకు అప్పగిస్తారని ఆశిస్తుంది. కానీ భారత్ ఈ స్వర్గభూమిని రక్షించడానికి అచంచలమైన సంకల్పంతో ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.